హలో ఐ వాజ్ ఇన్ దట్ బస్. ఇది చూడండి, ఈ గుంట్ల నుంచి ఈ వజ్రాన్ని అయితే తీసినారు, చిన్న వజ్రం. ఎక్కువసేపు ఉంటే ప్రాణాలు పోయేంత భయం వేస్తుంది. అట్లా మడత చిన్నగా తవ్వాలి, మనం దువ్వేంత తప్పు దువ్వితే మొత్తం పడిపోతుంది కిందకి. ఇక్కడ తగులుకొని ఇక్కడ చచ్చిపోతాం మళ్ళీ మేము. ఇంత ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చేసిందో నాకు కూడా అర్థం కావట్లేదు. అయితే వచ్చేసిన మీకు ఇవన్నీ చూపించాలని చెప్పేసి. పెట్రోల్ బంకులు అంతా అమ్మాయిలే పని చేస్తూ ఉన్నారు, ఒక అబ్బాయి లేదు. చూడండి రాయిలాగా ఉంది కదా, దీనికి మళ్ళీ పూత పని చేయాలి. పూత పని చేస్తే ఒక బ్రహ్మాండంగా వస్తుంది. ఇదైతే ఇంత గుహల్లో వచ్చి ఇంత పెద్ద అడ్వెంచర్ చేస్తానని చెప్పి నా జీవితంలో నేను అనుకోలేదు. లోకల్స్తో టైం స్పెండ్ చేసేందుకు ఎప్పుడు పడితే అప్పుడు అవకాశాలు దొరికేవి చాలా రేరు. ఎంత రిస్క్ ఉందో అయ్యా, మామూలు కష్టం లేదు అసలుకి. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్న కాంబోడియా యొక్క క్యాపిటల్ అయిన పియామ్ ఫెన్లో. ఈరోజైతే నేను ఈ క్యాపిటల్ సిటీ వదిలి వెళ్ళిపోతున్నా, రత్నగిరి అన్న ప్లేస్కి వెళ్తున్నా. నేను ఇక్కడ మ్యాడ్ మంకీలో స్టే చేసినాను, ఎందుకంటే మ్యాడ్ మంకీ కొంచెం మనలాంటి బ్యాచిలర్స్కి మ్యాడ్ మంకీ కొంచెం బెస్ట్ స్పాట్. పియామ్ ఫెన్లో ఏమైనా ఉండాలంటే నేను మ్యాడ్ మంకీ సజెస్ట్ చేస్తాను, అక్కడ ఉండండి. అండ్ నేను ఇక్కడి నుంచి బస్సు అయితే బుక్ చేసుకున్నాను. బయటికి వెళ్ళి బుక్ చేసుకుంటే $12 $13 పడుతుంది. ఇక్కడే బుక్ చేస్తే నాకు $17 పడింది. పికప్ అయితే ఇక్కడే ఉంటుంది, హాస్టల్ దగ్గరే ఉంటుంది పికప్ కూడా. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇంకో $2-3 పడుతుంది. ఎట్లా వేసుకున్నా ఒక $15-16 అయిపోతుంది. $1 కదా ఎక్కువ అని చెప్పేసి నేనైతే ఇక్కడి నుంచే బుక్ చేసుకున్నాను, మ్యాడ్ మంకీ నుంచే. ఓవర్ నైట్ బస్సు స్లీపర్ బుక్ చేసుకున్నా. కొంచెం నిద్రపోయే స్కోప్ ఉంటే నిద్రపోవచ్చు, లేదంటే లేదు, చూడాలి అసలుకి. ఇంకా నాకు బస్సు వచ్చి 8:30కి ఉంది, వీళ్ళు 7:30కి రమ్మని చెప్పినారు కిందకి. సో వచ్చి చెక్అవుట్ అయితే చేసేసిన, చెక్అవుట్ చేసేసి లగేజ్ అంతా పెట్టుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ పికప్ అయితే వచ్చి మనల్ని అయితే పికప్ చేసుకొని వెళ్తారు. ఇంకొక 10 నిమిషాలు అనుకోండి, ఇంకా మీకు ఫుడ్ టూర్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మ్యాడ్ మంకీలోనే ఉంటుంది. మొత్తం విలేజ్ తీసుకెళ్తారు. అయితే ఊరికే తీసుకెళ్ళరులేండి, డబ్బులు మనం పే చేసుకోవాలి. దాని తగిలినట్టు $5 $10 $15 అట్లా ఉంటుంది. లాండ్రీ సర్వీస్ $2 ఒక కేజీకి. $2 అంటే 80 160 $170 అంట. ఒక కేజీ బట్టలు ఉతికేదానికి $170 అంట. పికప్ అయితే ఒక మనిషి వచ్చినాడు తీసుకెళ్ళడానికి. నేను హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకున్నా, కానీ వెంటనే వచ్చేసినాడు. చలో మన అయితే వెళ్ళిపోతాం, మ్యాడ్ మంకీకి బాయ్ చెప్పేస్తాం. బాయ్ బాయ్ మ్యాడ్ మంకీ, బాయ్. చలో బయలుదేరదాం పండి. ఇక్కడ డ్రాప్ చేసినాడు బస్ దగ్గర. మనకు లగేజ్కి ఒక కార్డు అయితే ఇచ్చినారు, చూడండి, బ్యాగేజ్ క్లెయిమ్ కార్డు. నా బ్యాగేజ్ లోపల పెట్టేసినాం. ఇదే మన బస్సు, మనం వెళ్ళాలి. టికెట్లు ఆడిస్తాను కదా. ఇంకా చెప్పులు షూస్ వేసుకొచ్చినా నేను చూసుకుంటే. ఆ షూస్కి అక్కడ కవర్ లాంటిది ఇస్తారు, ఆ కవర్ అందులో పెట్టేసి లోపలైతే షూస్ అయితే అలో ఉండదు. కవర్ అక్కడ పెట్టేసి మనం అయితే లోపలికి వెళ్ళాలా. మనల్ని అయితే అక్కడి నుంచి వేరే బస్సుకి మారుస్తూ ఉన్నారు. ఏమైందేమో తెలియదు, వేరే నెంబర్ ఇచ్చేసి వేరే బస్కి అయితే మారమంటున్నారు. హలో ఐ వాజ్ ఇన్ దట్ బస్. షిఫ్టెడ్ దిస్ టు 4A. ఇక్కడి నుంచి వేరే బస్కి అయితే మార్చేసినారు. ఇక్కడికి వచ్చిన ఇక్కడ కొంచెం పర్లేదు, లైట్లు అన్నీ ఉన్నాయి. మన పక్కన ఈడు బండాడు ఏంద్ర అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఎక్కంగానే. ఇక్కడే వాష్రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి బస్సులో. నాకు అది బాగా నచ్చింది, మంచి స్పేస్ వెళ్తుంది కాళ్ళు పెట్టుకుని. మనల్ని ఇక్కడ తెచ్చి ఆపేసినారు. బస్సు చూడండి, ఇది స్టేషన్ దగ్గర అయితే ఆపేసినాడు. మనోడి అయితే ఇక్కడి నుంచి నాకు 1.5 కిలోమీటర్లు ఉంది. సో $1 అయితే మాట్లాడుకున్నా. 1.5 కిలోమీటర్కి $1 అయితే తక్కువ రారు. 6:30కి అయితే తీసుకొచ్చి దింపేసినాడు. ఇక్కడి నుంచి కరెక్ట్గా నేను హోమ్ స్టే బుక్ చేసుకున్నాను, బస్సులో వచ్చేటప్పుడు బుక్ చేసుకున్నా. ఇక్కడి నుంచి కరెక్ట్గా 1.3 కిలోమీటర్స్ ఉంది. మన ఆటోని అయితే తీసుకున్నా, చూసుకోవచ్చు, ఆయన అయితే తీసుకున్నా. మళ్ళీ ఇంత పొద్దున ఎక్కడ నడిచేది అని చెప్పేసి. చూడండి ఇక్కడ స్కూల్ మంచిగా. మన డార్మెటరీ అయితే చూడండి, ఇదే ఇప్పుడు వచ్చి లగేజ్ ఆడ పెట్టేసిన. కొంచెంసేపు ఉండు, మొత్తం మంచిగా చేసి ఇచ్చేస్తామని చెప్పినారు వాళ్ళు. కాంబోడియాలో రత్నగిరి అనే ప్లేస్లో ఉన్నా. మీకు రత్నగిరి అంటే కొంచెం తేడా కొడుతుంది కదా, కాంబోడియాలో రత్నగిరి ఎంటరా అనేసి.
రతన అంటే వజ్రాలు, ఆ జెమ్స్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ జెమ్ మైనింగ్ ఈ వరల్డ్లోనే ఆ పర్టికులర్ జెమ్ ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు. సో ఆల్రెడీ ఎట్లా వచ్చినారో చూసినారు కదా. ఇక్కడి నుంచి మన ఓనర్తో అయితే, ఇక్కడ ఓనర్ ఉన్నారా, ఇంత అయితే నేను ఒక ఫుల్ డే టూర్ అయితే తీసుకున్నాను. టుక్లో అయితే $30 ఛార్జ్ చేసినాడు. అదే బండ్లో అయితే $20 ఛార్జ్ చేసినారు. సో నేనైతే బండ్లోనే చాలని చెప్పేసి అనుకున్నాను. హెల్మెట్ ఒకటి వేసుకోమన్నారు. పొద్దున్న వచ్చినాను, 7 గంటలకు చెక్ ఇన్ అయినా మళ్ళీ జస్ట్ మొత్తం సర్దుకునేసి వెళ్ళిపోతున్నాను. నా రూమ్కి అయితే లాక్ వేసిన. ఆ లాక్ నా దగ్గర పెట్టుకున్నా. నా వస్తువులన్నీ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను నేనైతే. ప్రపంచంలో ఇక్కడ దొరికేసరికి ఇంకెక్కడ దొరకదంట. అందుకని చెప్పేసి ఇంత దూరం వచ్చిన. మీకు ఇది పర్టికులర్గా ఒక్క విషయం చూపిద్దామని చెప్పి ఇంత దూరం వచ్చిన. మనోడైతే తయారైపోయినాడు. మనం కూడా వెళ్దాం. హలో మనోడు తయారైపోయినాడు. పదండి మనోడితో పాటు వెళ్దాం. మొదలైపోయినాము, వెళ్తున్నాము ఇక్కడ నుంచి. ఈరోజంతా మనోడు మనకి మొత్తం చుట్టూ చూపిస్తాడు. వెళ్ళి ఒకటిగా మీకు కూడా చూపిస్తా ఎట్లుంటుందని చెప్పేసి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అస్సలు మిస్ కాకండి. మొత్తం చూడండి, బీభత్సంగా ఉంటుంది పోయే కొద్దికి. సరేనా? బండికి పెట్రోల్ పట్టుకుందామని చెప్పేసి ఇక్కడ అయితే ఆగినాము. వాడు మళ్ళీ చిట్టుకొని మళ్ళీ అక్కడికే తీసుకెళ్ళాడు, డబ్బులు మర్చిపోయాడని చెప్పేసి. ఆయన కనిపెట్టే కొద్దికి మళ్ళీ ఇటు తీసుకొచ్చినాడు పెట్రోల్ బంక్లో. నాకు ఈ పెట్రోల్ బంక్ బాగా నచ్చింది, చూపిస్తా చూడండి. ఈ పెట్రోల్ బంక్లో అంతా అమ్మాయిలే పని చేస్తూ ఉన్నారు, ఒక అబ్బాయిగా లేదు. డ్రెస్ కోడ్ భలే ఉంది అబ్బా. వాళ్ళకి అర్థాలు ఒకటి, షూస్ ఒకటి, దాని తగిలినట్టు భలేగా ఉంది అసలుకి పెట్రోల్ బంక్. 30 కిలోమీటర్ పడుతుందంట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేదానికి, ఆ ఫీల్డ్కి వెళ్ళేదానికి. మనడు అది తెలియకుండా నేను బండి లాంటిది తీసుకున్నా. 30 కిలోమీటర్లు వెనకాల ఈ బ్యాగ్ ఒకటి తగిలించుకొనేసి. ఏం కాదులేండి, పర్లేదు, మనకి 10 మిగిలింది కదా, పోదాం. 30 కిలోమీటర్లు మనకి ఇదేం కొత్త ఏం కాదు, అలవాటే కదా. బాలి మొత్తంలో ఇవే కదా వాడింది మనం. నేను నా బాలీ సిరీస్ చూసుకుంటే మొత్తం ఇట్లాంటి గ్రాబ్లు అన్నీ ఇవే వాడిండేది. ఇక్కడ యాప్లు పని చేయట్లేదు తెలియట్లేదు. నేను అంతా లోకల్స్తోనే ఇది చేసుకుంటున్నా. వీళ్ళతోనే కలిసిపోదామని చెప్పేసి. కలిసిపోదామంటే కలిసిపోదాం కాదు, లోకల్స్తో టైం స్పెండ్ చేసేందుకు ఎప్పుడు పడితే అప్పుడు అవకాశాలు దొరికేవి చాలా రేరు. దాన్ని మనం అందిపుచ్చుకోవాలన్నమాట. మనం చూసుకుంటే వజ్రాలు దొరికే చోటుకి అయితే వచ్చినాము. ఇక్కడ చూడండి, అందరూ కింద వజ్రాలంతా తవ్వుకుంటూ ఉన్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఒకటి కలిసి నాకైతే ఒక వజ్రం చూపించినాడు. చూపిస్తా చూడండి ఎట్లుందో. రాయిలాగా కనబడలేదు అనుకుంటా. చూడండి, రాయిలాగా ఉంది కదా. దీనికి మళ్ళీ పూత పని చేయాలి. పూత పని చేస్తే ఒక బ్రహ్మాండంగా వస్తుంది. ఇదైతే మనోడు చూపించాడు నాకు. మనోడైతే చూపించాడు. కొంచెంసేపు తర్వాత లోపలైతే దిగుతాము. దిగి చూస్తా ఎట్లుంటుందో ఏం కదా అని చెప్పేసి. కొంచెం భయంగా ఉంది. అయితే వీళ్ళు జాగ్రత్తలు చూసుకుంటానని చెప్పినారు. నాకైతే ఈ వజ్రం బాగా నచ్చింది. హౌ మచ్ విల్ గెట్ ఫర్ దిస్? $25. ఓ, దీనికి $25 వస్తుందంట. నేల మొత్తం వజ్రాలతో నిండిపోయింది, బీభత్సమైన వజ్రాలు. సో నైస్. భూమి మొత్తం వజ్రాలతో నిండిపోయింది అసలుకి. చాలా అడుగుపెట్టిన చోటంతా వజ్రాలు. చూడండి, మొత్తం తవ్వుబారు దుబ్బినారు. మళ్ళీ పూర్తి చేస్తున్నారు వీటిని తవ్వేసి. ఇట్లా మారుతో మొత్తం నేల మొత్తం తవ్వినారు. ఎక్కడ మొత్తం పని జరుగుతుంది. అన్ని చోట్ల వెళ్తున్నారు, తవ్వుతున్నారు. లోపల నుంచి వజ్రాలు తీసుకొస్తూనే ఉన్నారు. ఇక్కడైతే కొన్ని పరిశీలించినాము, ఏది జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి. ఇదైతే 13 మీటర్ల లోతు ఉందంట. మనోడు అడుగుతా అన్నాడు. చూడండి, వాళ్ళ ఆయన అయితే లోపల నుంచి మట్టి ఎత్తుకొస్తున్నాడు. అక్క అయితే బయట నుంచి ఇది చేసుకున్నాడు. ఆ పిల్లోడైతే ఫోన్ పెట్టుకొని ఆడుకుంటా ఉన్నారు. చూడండి, అసలు ఏం తెలియట్లేదు. లోపల మొత్తం చీకటితో నిండిపోయింది అది. దీని లోపలిపై ఎట్లా తీయాలో ఏం తీయాలో అసలు ఏం అర్థం కావట్లేదు, అంతుంది. కిందకి వెళ్ళడం చాలా కష్టం అని చెప్తా అన్నాడు. వెళ్ళడం చాలా కష్టం అంట, మళ్ళీ వచ్చేది ఇంకా కష్టం అంట. అసలుకి గుంతలో ఎట దిగాలి అసలు నాకు అది అర్థం కాలేదు. ఎట దిగి వెళ్ళిపోయినారు, నాకైతే అర్థం కాల. లోపల నుంచి మట్టిని తెచ్చి మట్టి మొత్తం బయట పోసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి దారి కావాలి కదా లోపల. అందులోపల ఏం వజ్రాలు ఉండవు, ఈ మట్టిలో ఏం వజ్రాలు ఉండవు. లోపల ఎత్తి సపరేట్గా ఎత్తి పెట్టేస్తారు వజ్రాలు మొత్తాన్ని. జస్ట్ వాళ్ళ దారి కోసం అని చెప్పేసి
ఇదంతా చేస్తూ ఉన్నారు, వాళ్ళకి దారి ఫామ్ అయ్యేదానికి. ఇక్కడ చూడండి ఇంకో చిన్న వజ్రం అయితే ఇచ్చినారు, ఇది ఆల్రెడీ తీసినారంట ఈ గుంట నుంచి. ఇది చూడండి ఈ గుంట నుంచి ఈ వజ్రాన్ని అయితే తీసినారు, చిన్న వజ్రం. ఇది ఒక $15 అయితే ఉంటుంది ఇది. ఇట్లాంటిది మొత్తం మన వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తూ ఉన్నారు, లోపలికి వెళ్ళి పని చేసి తీసుకొని వస్తూ ఉన్నారు ఇట్లాంటి వజ్రాలని. లోపల మొత్తం ఇంకా చాలా వజ్రాలు ఉన్నాయంట. ఇది ఒక రకమే, ఇట్లాంటి చాలా రకాలు అయితే దొరుకుతుంది ఇక్కడ. ఆ రకాన్ని బట్టి డబ్బులు. దీనికి మళ్ళీ పూత పని చేయాల. పూత పని చేసిన తర్వాత మళ్ళీ మంచిగా వస్తుంది. బాగుంది. మనోడైతే ఆడాడుకు భూషణ్ చూడండి, మొత్తం పనిలే ఆడ చూడు, అదే జరుగుతూ ఉంది. అంత పని మొత్తం డబ్బులతో నిండిపోయింది నేలంతా. నేను మొత్తం శ్మశానం ల్యాండ్ చూసినాం కదా, ఈ నేల అంతా డబ్బులతో నిండిపోయిన నేల, వజ్రాలతో నిండిపోయింది. నేనైతే దిగడానికి సిద్ధమైపోయినా, బట్టలంతా మార్చుకునేసి వచ్చేసిన. చూడండి ఎందుకంటే మొత్తం మురికైపోతుంది కదా, లైట్ కూడా వేసుకున్నా ఫ్లాష్. మన వాళ్ళు దించుతా ఉన్నారు. దించిన తర్వాత లోపలికి అయితే వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఓకే, ఓ ఇట్స్ టూ లాంగ్. ఎక్కడ రా బొక్క? ఓ దట్ left and right. left and right. Yeah. బొక్కలు చాలా దూరంగా ఉన్నాయి అసలుకి. బొక్కలు అయితే చాలా దూరంగా ఉన్నాయి అసలుకి, చాలా దూరం. మనిషి 7 అడుగులు ఉంటే కూడా సరిపోడేమో, అంత దూరంలో ఉన్నాయి. నేనైతే దారం పట్టుకొని దిగుతా ఉన్నా, బొక్కలు చూసుకుంటా. ఊపిరి ఆడుతుందా లేదా ఎక్కడ తెలియట్లేదు అసలుకి. చాలా రిస్క్ ఉందబ్బా, ఎంత రిస్కో. అయ్యో, మీరైతే ఇవి ప్రయత్నించకండి, అసలుకి జారిపోతూ ఉంది. చాలా దారుణంగా జారుతూ ఉంది దారి జారేదైతే. తినమ్మా, ఇంత కష్టంగా ఉంది ఏంద్రా అయ్యా. కనిపిస్తున్నాడా మీకు? చాలా లోపల ఉంది, భయంగా ఉంది. అయితే వెళ్తున్నాను మీకు చూపించాలని చెప్పేసి. అయ్యో, బొక్కల్లో పెట్టిండారు. అబ్బో, కష్టమైపోతుంది భయ్యా, చాలా కష్టమైపోతుంది అసలుకి. ఇంత చిన్న బొక్కలు వెళ్ళాలంటే మనోడు కింద నా కోసం మట్టి వేస్తున్నాడు, కింద జమ్మని పడిపోతే ఎట్లా అని చెప్పేసి దారాన్ని అయితే గట్టిగా పట్టుకుని లోపల దిగుతున్నా. ఖచ్చితంగా ఒక మంచు పోయేటట్లే ఉంది ఇది, అంతకు మించి లేదు. భలే కష్టంగా ఉంది భయ్య అసలుకి. కిందకు వచ్చే వద్ది కళ్ళు కనపడట్లేదు, మొక్కలు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అసలుకి. నా మాట మీకు వినిపిస్తుందో లేదో అర్థం కావట్లా. ఇంత డేంజర్ ఉంటుంది అనుకోలేదు. I reached the down. Send me that one below. You can go down. Yeah, I reached down. Send me the camera below. Yeah. Boy, ha, ball. Put the camera down, yeah? Don't throw. Slowly send. Yeah. Okay. I had this one rope. మన వాళ్ళు ఎట్ట దొరుకుతున్నారో చూడండి. Show me the light there. మీకు కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నా. ఫోన్ కూడా తెచ్చిన మళ్ళీ లైట్ వేసుకుందామని చెప్పేసి. లైట్ కనిపించదు ఈ లైట్లో. చూడండి కనిపిస్తామని చూడండి, ఎట్లా దోతున్నారు చూడండి. నా ముఖం కూడా చూడండి, ఇక్కడికి వచ్చి పైన ఇక్కడైతే తగులుకున్నా. ఇక్కడైతే బండ పురుగులు, ఏ పురుగులన్నీ ఉన్నాయి నా మీదకి వస్తున్నాయి. హౌ యూ డూ వన్స్. నేనైతే ఫోన్లో ఫ్లాష్ వేసుకొని, నెత్తికి ఒక ఫ్లాష్ వేసుకొని, అన్నీ వేసుకొని అయితే చేస్తున్నా. ఎందుకంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. మనోడు చూడండి ఎట్లా దోవుతున్నాడు. అట్లా మారితే చిన్నగా తవ్వాలి. మనం దువ్వేందో తప్పు దువ్వితే మొత్తం పడిపోతుంది కిందకి. ఇక్కడ తగులుకొని ఇక్కడ చచ్చిపోతాం మళ్ళీ మేము.
చూసినారా ఎట్లా తవ్వుతున్నారు, అట్లా మారుతా తవ్వాలా. యూ ఫైండ్ ఎనీథింగ్ హియర్? యూ ఫైండ్ ఎనీ స్టోన్? యూ ఫైండ్ ఎనీ స్టోన్ హియర్? స్టోన్ అట్లా ఎతకాలంట మట్టికి. ఓ ఏ చెట్టుని దాకాలన్నా ఏం దాకాలన్నా భయంగా ఉంది. చూడు భయ ఎట్లుందో, మరీ దారుణంగా ఉన్నాయి అసలుకి. ఇంత గుహల్లో వచ్చి ఇంత పెద్ద అడ్వెంచర్ చేస్తానని చెప్పి నా జీవితంలో నేను అనుకోలేదు. మొదటిసారి చేస్తున్న గాలి ఊపిరైతే మంచిగానే ఆడుతూ ఉంది ఇప్పటి వరకు. నేను చేసిన దాంతోనే అతి డేరెస్ట్ పని ఏమరా అంటే ఇదే. ఊపిరైతే కొంచెం ఆడుతూ ఉంది ఇక్కడ. ఎంత కష్టపడుతున్నాను ఆడికి వచ్చి మీకు చూపిద్దామని చెప్పేసి ఎట్లా తవ్వుతారు. ఇది నేల మొత్తం వజ్రాలతో నిండిపోతుంది. అక్కడ చూడండి మీకు రాళ్ళులాగా వజ్రాలాగా మెరుస్తూ ఉన్నాయి. ఆడ చూసినారా, కనిపిస్తుందా మీకు? నాకైతే కనిపిస్తుంది ఇక్కట్లాంచి. వాడు ఆ వజ్రాలను తవ్వకుండా పక్కన తవ్వుతున్నాడు తిక్కనాయాలు. పో జుమ్ అని దూవేస్తున్నాడు అసలుకి. చూడండి అట్లా మారుతూ పొడిచి తవ్వుతున్నారు. ఒక్కడే అందరూ బయటికి వెళ్ళినారు. వీడిని ఒక్కడిని తీసుకొచ్చిన నేను. లోపల నాకు జాగ్రత్తలు కావాలి కదా, లోపల నాకు ఏమైనా చెప్తారు. ఇంతవరకు ఇంత గొప్పగా ఎప్పుడు చేసింది లేదు, ఇదే మొదటిసారి చేస్తాను. అంతప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల. కిందకు వచ్చేగదికి గుండెలు గడగల్లాడినాయి. అట్ల నుంచి కింద దిగుతామంటే ఒక చాలా దూరంగా పెట్టున్నారు. అసలుకైతే కాళ్ళు బట్టలు మొత్తం పూసినాయి. ఇంకా ఇవన్నీ మొత్తం చెడిపోయింది. బయటికి వెళ్ళి స్నానందా చేయాల, అంతలా చెడిపోయినాయి బట్టలు అయితే. అబ్బా, ఇదే నా జీవితంలో చేసిన పెద్ద డేర్ ఏమన్నా అంటే ఇదే. ఇంత కష్టపడి మీకు ఈ వజ్రాలు చూపిద్దామని చెప్పేసి ఇంత కష్టపడి వచ్చినాను లోపలికైతే. గుహలో ఊపిరి కూడా పూర్తిగా ఆడట్లేదు. కొంచెం బాగానే ఆడుతూ ఉంది, కానీ బయట ఆడినంత ఇదిగా అయితే ఆడట్లేదు. లోపలకు చల్లగా ఉంది అసలుకి. మట్టి మొత్తం చెమ్మగా చల్లగా ఉంది. మొత్తం నీళ్ళు ఉండేటట్టు ఉంది మట్టి మొత్తం నీళ్ళు ఉన్నట్టుంది. మళ్ళీ పురుగులు ఏవో ఉన్నాయి ఇక్కడ లోపల. ఏ పక్క వెళ్ళాలన్నా కొంచెం భయంగా, చాలా భయంగా ఉంది అసలుకి. లోపలికి ఇచ్చేయాలంటే ఇంత ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చేసిందో నాకు కూడా అర్థం కావట్లేదు. అయితే వచ్చేసిన మీకు ఇవన్నీ చూపించాలని చెప్పేసి. చూడండి ఎంత మట్టేసి పెట్టినాడు. నేను ఇక్కడ మొబైల్ ఇట్లా మారుతా మొబైల్లో లైట్ వేసుకొనేసి మళ్ళీ నెత్తికి ఒక లైట్ వేసిన. 2 లైట్లు వేస్తే తప్ప కనిపించలేదు. పాపం నా కోసం ఏమన్నా వేయాలని చెప్పి మనోడు బీభత్సంగా ఎతికేస్తున్నాడు. ఎతికిందిగా మొత్తం ఎతికేస్తా ఉన్నాడు. ఇదే మనం వచ్చిన దారి అయితే చూడండి ఎట్లుందో. ఓకే, దట్స్ ఫైన్, ఐ విల్ గో. మనం వచ్చిన దారి అయితే ఇదే. కప్పల్లాగా నడుస్తున్నా. అమ్మా, నెత్తి పగిలింది. అయ్యా, ఎంత రిస్క్ ఉందో అయ్యా, మామూలు కష్టం లేదు అసలుకి. చాలా కష్టం ఉంది భయ్యా. అది చూడండి మొత్తం రంధ్రాలు వేసి పడిదింది. ఎంత దూరానికి పడితే అంత దూరానికి ఫుల్ ఇట్లా మారితే ఇచ్చేసి ఈ మట్టిని మొత్తం పైనకి పంపిస్తున్నారు. వాళ్ళకి రంధ్రాలు కావాలి కదా, నడిచేయడానికి అనువుగా ఉండాలి కదా. తవ్వేసి కనీసం ఇవన్నీ పెట్టినారు. అది ఒక ఆనందం. మొత్తం మట్టి మన నెత్తిన పడిపోకుండా కొంచెం సేఫ్. ఇది మిగతా వాడితో పోల్చుకుంటే ఇది సేఫ్ ఏం కాదు, మొత్తం డేంజరే. మొత్తం చాలా కష్టం ఉంది అసలుకి. ఎక్కువసేపు ఉంటే ప్రాణాలు పోయేంత భయం వేస్తూ ఉంది. తొందరగా పైకి అయితే వెళ్ళిపోతా నేను. చాలా కష్టం ఉంది. బాయ్ మనోడికి బాయ్ చెప్పేస్తున్నా. పైకి అయితే వెళ్ళిపోదాం ఇక. పదండి, ఫస్ట్ మన కెమెరాని పైకి పంపించేస్తా, తర్వాత నేనైతే వెళ్తాను. హలో, బయటకైతే వచ్చినా. మొత్తానికి వచ్చేసిన. మొత్తం అయిపోయింది. స్నానం చేయాలా. చూడారు కదా ఎట్లుందో.
మామూలు కష్టం లేదు భయ్యా. వాంచి పడదిగినారు. అబ్బా మొత్తం పులుసు అంతా గారిపోయింది. అది చూడండి, అది వాళ్ళ స్పిరిచువల్ థింగ్ అంట. ఎందుకంటే లోపల పోయే వాళ్ళు చనిపోకుండా మంచిగా బయటకు వచ్చి డబ్బులు అమ్ముకొని మంచిగా బతకాలని చెప్పేసి ఇట్లా అవి అయితే చేస్తారంట వాళ్ళు. దానికి ఇంకా జ్యూసులు తాగిపించేటివి అన్నీ చేస్తున్నారు. అంటే మన దగ్గర బలిస్తాం కదా, అట్లా మారుతాం అనుకోండి. లోపల పోయే వాళ్ళు ప్రాణాలతో బయటకు రావాలా, ప్రాణాలతో బయటకు వచ్చి ఆ జెమ్స్ అంతా అమ్ముకొని మంచిగా బతకాలా అని చెప్పేసి వాళ్ళ నమ్మకం అంటే ఇది. మనల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చినారు కదా, కొంచెం డబ్బులు అయితే ఇద్దాం వాళ్ళకి. హ్యావ్ ఐ విల్ గివ్ టు ఎవ్రీ వన్. ఓకే, హలో, యూ కెన్ హ్యావ్. You can have. You want anyone? I will give you $1. నాకు ఆ పిల్లోడు నచ్చినాడు మంచిగా. లేదు, దిస్ ఈస్ ఫర్ యూ. హాయ్, సే బాయ్. బాయ్ బాయ్. అందరికి కొద్దిగా ఇచ్చిన వండి అని చెప్పేసి. చలో వెళ్దాం మనం.